మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లందరూ ఈ రోజు జనరల్ బాడీ సమావేశాన్ని బాయ్కాట్ చేసి బయట ఆందోళన చేపడుతున్నారు. వారికి బడ్జెట్ కేటాయించడం లేదు కమిషనర్ గారు అంటూ ఆరోపణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్లి అసలు ఎందుకు బడ్జెట్ కేటాయించడం లేదు, నిజంగా బడ్జెట్ ఉండి ఇవ్వడం లేదా, లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉందా అనే విషయాన్ని కమిషనర్ గారిని అడిగి తెలుసుకుందాం. దమ్మాయిగూడ మున్సిపల్లో ఈ రోజు జరుగుతున్నటువంటి జనరల్ బాడీ సమావేశాన్ని బాయ్కాట్ చేసి కౌన్సిలర్లందరూ బయట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ గారిని కమిషనర్ గారు మనతో పాటు ఉన్నారు. మేడం, ఎందుకు కౌన్సిలర్లు అసలు బాయ్కాట్ చేసి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఎలా నెలకొంది? గతంలో కౌన్సిల్ మీటింగ్ జరిగినప్పుడు ఈచ్ కౌన్సిలర్కి 30 అనేసి 60 lakhs చొప్పున సిఆర్ పెట్టడం జరిగింది. కానీ మా దగ్గర బడ్జెట్ అంత లేవు, ఇంకా పెండింగ్లో దాదాపు ఒక 10 CR మేము పేమెంట్ చేయాల్సి ఉంది. అండ్ ఇప్పుడు మాకు వచ్చేది ట్యాక్స్ పరంగా వచ్చే అమౌంట్ ఒక 7-8 crores ఉంది. అందుకనేసి ఈసారి నేను ఆ అమౌంట్ ఓన్లీ 30 lakhs మాత్రమే నేను కేటాయించడం జరిగింది. గతంలో ఈసారి కూడా ఆ 30 lakhs అమౌంట్ బడ్జెట్ లేదు కాబట్టి నేను అమౌంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను అనేసి చెప్పడం జరిగింది. అంటే ఆల్రెడీ మీకు బడ్జెట్ దమ్మాయిగూడ మున్సిపాలిటీకి 23 కోట్ల రూపాయలు వస్తే అన్ని పోను 2.5 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉంది అని అంటున్నారు. సో ఆ బడ్జెట్లో మాకు కేటాయించవచ్చు కదా అని కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. దానిపై మీరేమంటారు? లేదు మేడం, అది యాక్చువల్గా మా దగ్గర ఉన్న ఇప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ 77 lakhs మాత్రమే ఉంది. అందులో మేము జీతాలు కూడా ఇవ్వలేదు. ఇంకా ఆ జీతాలు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి. ప్లస్ మా దగ్గర 1 crores ఉంది, అది వాటర్ వాళ్ళకి అండ్ శానిటేషన్కి దానికే యూజ్ చేయాలి. ఇది బడ్జెట్ ఇవ్వడానికి కాదు అనేసి వాళ్ళకు తెలియజేయడం కూడా జరిగింది. సో ఆల్రెడీ దమ్మాయిగూడ మున్సిపాలిటీలో మీరే 60 లక్షలకు బడ్జెట్ను కేటాయించి అప్రూవల్ ఇచ్చిన తర్వాత 30 lakhs ఇచ్చారు. ఇంకా 30 lakhs కోసం వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో 30 lakhs ఇవ్వను అని చెప్పడమే కాకుండా 75 లక్షల రూపాయలు ఖర్చుల నిమిత్తం కావాలని తీర్మానం అడిగారంట. ఇదేంటి? లేదు, ఆ విధంగా అడగలేదు. మా దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉందో ఆ అమౌంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ ఈ 30 lakhs దాదాపు 6 crores అవుతుంది. ఆ అమౌంట్ మా దగ్గర లేవు అనేసి చెప్పడం జరిగింది. దానివల్ల వాళ్ళు బాయ్కాట్ చేశారు. అంటే బడ్జెట్ ఉంటే ఇవ్వడానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదు? లేదు, మా దగ్గర బడ్జెట్ లేదు. ఉంటే నేను కంపల్సరీ వాళ్ళకి ఇవ్వడానికి ముందుకు వస్తాను. ఇప్పుడు కౌన్సిలర్స్ అందరూ మరి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? అసలు మీరు ఏమనుకుంటున్నారు? కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్దామని అనుకుంటున్నారా? నేను తీసుకెళ్తాను, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత ఉంది, వాళ్ళు అడగడం ఎంత ఉంది అనేది దీని గురించి కలెక్టర్ గారి దగ్గర నేను చెప్పడం జరుగుతుంది, అడుగుతాను. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.